ఆదోని జిల్లా మరియు పెద్ద హరివానం కేంద్రంగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్షకు చేపడుతున్న వారికి మద్దతు తెలిపిన బ్రాహ్మణ సంఘం విలేకరుల సమావేశంలో ఆదోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ అలాగే వెళ్ళాలి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో వైద్యం, ఆరోగ్యం, త్రాగునీరు, సాగునీరు, విద్య, రవాణా, ప్రభుత్వం సేవలు అంటే అనేక విభాగాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రత్యేక జిల్లా తప్పనిసరి అని తెలిపారు. మన నాయకులందరూ రాఘవేంద్రాచార్ పెద్ద హరివాణం ఎక్స్ సర్పంచ్ యొక్క స్థితిగతులు స్వరూప స్వభావాలు మారాలి అంటే తప్పకుండా ఆదోనిని జిల్లా చేయాలి. ఆదోనిని 4 మండలాలుగా విభజించినప్పుడే విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెంది ఇక్కడ ఎన్నెన్నో ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మిగతా రెవెన్యూ ఆఫీసులు కానీ పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో కుటుంబాలు కూడా అభివృద్ధిలో చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో వివిధ ప్రాజెక్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా, వైద్య రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి సంకల్పం ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఆలోచించి కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగంతో, వ్యవసాయ రంగం లేక, ఆరోగ్యానికి సరైన వసతులు లేక ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరి కష్టాలు తొలగాలన్నా, ఆదోని కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి. ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆదోని పట్టణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి మంత్రంతో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి చెందాలి ఆదోని అంటే తప్పకుండా జిల్లాగా ప్రకటించాలి అనేటువంటి నినాదం ఖచ్చితంగా బలంగా ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ఆదోని ఎమ్మెల్యే కూడా ప్రతిసారి కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి ఆదోని జిల్లా కావాలి, ఆదోని 4 మండలాలు చేయాలి అనేటువంటి నినాదాన్ని ఆయన బలంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన యొక్క కృషి, ఆయన యొక్క నినాదం ఫలించాలి అంటే మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావం ప్రకటించి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తే ఆదోని ఎమ్మెల్యే గారు ముందుండి సాధిస్తారు. అలాగే ఇక్కడ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఆదోని జిల్లా చేస్తే మనకు కొంత వస్తుంది అనేది ఒక ఇది. ఆదోనికి ఇప్పుడు మొత్తం స్టేట్ లో ఇన్ని కోట్లని గ్రాంట్స్ వస్తుంటాయి. ఆ గ్రాంట్స్ వస్తే ఆదోని జిల్లా, ఆదోని తాలూకాకు వస్తుంది. ఆదోని తాలూకాకు 20 కోట్లు 40 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నది వస్తుంది. ఆదోనికి 20 కోట్లు వస్తే 44 విలేజెస్ ఉన్నాయి ఆదోనిలో. ఆదోని ఒకటి పెద్ద మండలం, బిగ్గెస్ట్ మండలం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మధ్యకేర తప్పితే. అలాంటిది 20 కోట్లు 44 మండలాలకు పంచాలంటే ఎట్లయితుంది చెప్పండి. 2 పిల్లలు ఉంటే బాగా అందం పెట్టి, బాగా మంచి ఇది పెట్టి బాగా చదివించవచ్చు. అదే 2 బదులు 10 మంది ఉంటే ఎట్లా చేస్తారు చెప్పండి. అలాగే ఇది మన ఆదోని పరిస్థితి కూడా అంతే అయింది. 2 లక్షల మందికి ఒక ఎంఆర్ఓ, ఆయనకి ఎంత కష్టం ఉంది తెలుసా. ఆయనే అంటున్నాడు, స్వామి ఈరోజు మేము ఒక్కసారి ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఒక వారం పోతాయి. ఆయన తిట్టలేదు, మేము ఆయన తిట్టేకి రాదు. ఎందుకంటే హెవీ వర్క్ ఉంది ఆయనకు కానీ, సర్వేర్కి కానీ, ప్రతి ఒక్కరికి అంత హెవీ వర్క్ ఉంది. కాబట్టి 4 మండలాలుగా విభజిస్తే అందరూ ఎవరు మండలాలు వాళ్ళు ఇది ఉంటారు. అభివృద్ధి త్వరగా అవుతుంది, ప్రజల పనులు త్వరగా అవుతాయనే ఉద్దేశంతోనే మన జిల్లా ఆదోని జిల్లా అయితే మనం చాలా అభివృద్ధి చెందుతామనే ఒక ఉద్దేశంతో మేము ఈ నిరాహార దీక్షకు పూనుకున్నాము. కాబట్టి మన నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినారు. సంఘీభావం తెలిపితే సరిపోదు, అక్కడ అమరావతిలో కూర్చొని
మీరు అంతా కూర్చొని మాకు ఆదోని జిల్లా కావాలని మీరు ఒక్కసారి గట్టి ఇది కాదు ప్లస్ 5 డివిజన్లు ఉన్నాయి, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని. వీళ్ళందరూ కూర్చొని ఈ నాయకులందరూ కూర్చొని మాకు ఆదోని జిల్లా